హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బిగినర్స్ ఫుడ్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక ప్లేట్లోకి రైస్ అంతా తీసుకొని కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి. మిగిలిపోయిన అన్నమైనా పర్లేదు, వేడి వేడి రైస్ అయినా పర్లేదు. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి కూడా పొడవుగా చీల్చుకొని యాడ్ చేసుకోవాలి. మిర్చి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఒక 2 రెక్కలు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ యాడ్ చేసుకోండి రైస్ని బట్టి. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. 3 ఎగ్స్ ఇందులోనే పగలగొట్టేసి ఆ నీలం పార్ట్ని కొద్దిగా అటు ఇటు వెడల్పు అనేసి అలాగే ప్యాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఎగ్ని చేసి మూత క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇదిగో ఇలా ఆమ్లెట్ టైప్లో ఫ్రై అయిపోయి ఉంటుంది. మనం ఇప్పుడు దీన్ని మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చిన్న చిన్న పార్ట్స్గా కట్ చేసుకోవాలి ఎగ్స్. నేనైతే ఇక్కడ కొద్దిగా పెద్ద పీసెసే ఉంచుతున్నాను తినడానికి వీలుగా. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా మిరియాల పొడి, అలాగే కొంచెం హెచ్ఎం మసాలా వేసుకోవాలి. 3 పౌడర్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఎగ్కి అంతా పట్టేలాగా. వన్స్ అంతా కలుపుకున్న తర్వాత ఏంటంటే ఎగ్ పార్ట్ని అంతా ఒక సైడ్కి తీసుకోవాలి. ఇలా ప్యాన్లోకి అంతా ఒక పక్కకు అనుకొని పక్కకు పెట్టుకున్న రైస్ ఉంది కదా, అదంతా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా రైస్ వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. వన్స్ అంతా బాగా కలిపేసుకుందాం అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పైన కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలుపుకోవాలండి. అంతా కలిపేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం కొద్దిగా నిమ్మకాయ కూడా రసం యాడ్ చేసుకోవాలి. ఈ నిమ్మకాయలో ఒక సగం ముక్క మాత్రమే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా పులుపు కావాలంటే ఫుల్ నిమ్మకాయ యూస్ చేయండి. నేను ఇక్కడ హాఫ్ తీసేసుకొని అంతా రసం అంతా కలిసేలాగా బాగా కలుపుకున్నానండి. అంతే, వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.